వాట్ డస్ యాక్చువల్ థ్రిఫ్టింగ్ మీన్స్ ఇన్ ఇండియా. థ్రిఫ్టింగ్ అంటే ఏంది? చీప్ క్లోత్స్, వాడిన బట్టలు, దొంగతనం చేసిన బట్టలు. థ్రిఫ్టింగ్ అనగానే మనకు మెయిన్ గా గుర్తొచ్చేవి ఏంది? హై పీపుల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ నిఖిల్. సో అనదర్ డే, అనదర్ వ్లాగ్. మీకు తెలుసు మై ఛానల్ ఈజ్ ఆల్ అబౌట్ ఫుడ్, లైఫ్ స్టైల్, రా టాక్స్ అండ్ ఫ్యాషన్ టూ. నాకు ఫ్యాషన్ క్లోతింగ్ కోసం చేయాల్సింది రైట్ టైం అనిపించలే. సో నౌ ఐ ఫీల్ దిస్ ఇస్ ద రైట్ టైం. ఏంటంటే థ్రిఫ్టింగ్ కోసం మాట్లాడదామని చెప్పి మీ ముందుకు వచ్చిన. వాట్ డస్ యాక్చువల్ థ్రిఫ్టింగ్ మీన్స్ ఇన్ ఇండియా. థ్రిఫ్టింగ్ అంటే ఏంది? థ్రిఫ్టింగ్ అనగానే ఈ రోజు థ్రిఫ్టింగ్ చాలా హైప్ అయిపోతుంది. లైక్ టీనేజ్ గాయ్స్, ఇంకా ఈ జెన్ వాళ్ళు, జెన్ జెడ్ వాళ్ళు థ్రిఫ్టింగ్. కొంతమంది ఏమో థ్రిఫ్టింగ్ అంటే చీప్ క్లోత్స్, వాడిన బట్టలు, దొంగతనం చేసిన బట్టలు అనుకుంటాం. కానీ థ్రిఫ్టింగ్ ఈజ్ అన్ ఆర్ట్. థ్రిఫ్టింగ్ లో నీకు ఫర్ ఎగ్జాంపుల్ అవివాస్ దొరకవచ్చు, అడిడాస్ దొరకవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ నీకున్న టాలెంట్. అది నువ్వు థ్రిఫ్ట్ చేసేటప్పుడు దానికి ఉన్న మార్క్స్ చూసుకోవాలి. దానికి బ్రాండింగ్ నేమ్స్, లోగోస్ వాళ్ళ కొంటే బ్రాండ్ నేమ్ కొంటావు. బట్ అదే నువ్వు థ్రిఫ్ట్ దట్ క్లోత్, నీకు దాని స్టోరీగా కొంటాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు నేను అవుట్ఫిట్ చూపిస్తాను. నేను ఈ టీ, ఇంకా ఈ ట్రౌజర్ కూడా, ఈ ట్రాక్ సూట్ అంతా థ్రిఫ్టే చేసిన. ఈ టీ డీటెయిలింగ్ కూడా చూసుకోవచ్చు. నెక్సాస్ దానిలో కొంటే నీ దగ్గర ఉన్నది ఒక 5-6 మెంబర్స్ దగ్గర ఉంటుంది. కానీ థ్రిఫ్ట్ చేస్తే నీ దగ్గర ఉన్నది ఇంకొక పర్సన్ దగ్గర అసలు ఉండే ఛాన్సే ఉండదు. దట్ ఈస్ ద స్పెషాలిటీ అబౌట్ థ్రిఫ్టింగ్. థ్రిఫ్టింగ్ అనగానే మనకు మెయిన్గా గుర్తొచ్చేవి ఏంది? ముంబై, ఢిల్లీ, హైదరాబాద్. ఇప్పుడు ముంబై, ఢిల్లీ గురించి మనం పక్కకు పెట్టేద్దాం. ఎందుకంటే మనకు ముంబై, ఢిల్లీ, ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం. కానీ హైదరాబాద్ గురించి మాట్లాడడం. హైదరాబాద్లో థ్రిఫ్ట్ ప్లేసెస్ అనగానే మనకు ప్యారడైస్, ఎర్రగడ్డ, ఇంకా కొన్ని ప్లేసెస్ చార్మినార్ దగ్గర ఉన్నాయి. కానీ మోస్ట్ ఫేమస్ అయితే ప్యారడైస్. ఎవ్రీ సండే మార్నింగ్ ప్యారడైస్ దగ్గర ఉంటాయి. సండే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎర్రగడ్డ. ఇంకోటి థ్రిఫ్ట్ అంటే ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారు చీప్ క్లోత్స్ అనుకుంటారు. అట్లా కాదు. సమ్ టైమ్స్ థ్రిఫ్ట్ ఎవ్రీ టైమ్ అంటే చీప్ క్లోత్స్, చినిగిపోయిన బట్టలు ఉండవు. ఇట్స్ ఓకే, ఐ అగ్రీ దట్ వాడిన క్లోత్స్ ఉంటాయి. అది కొంతమంది దగ్గర వాడిన క్లోత్స్ ఉంటాయి. బట్ కొన్ని టైమ్స్ అవి నీకు పెద్ద పెద్ద బ్రాండ్స్లో కూడా వాళ్ళు ఏమైనా రిజెక్ట్ చేసినవి, ఇప్పుడు సైజ్ డిఫరెన్స్ ఏమైనా మిస్టేక్ చేసినా కూడా థ్రిఫ్ట్ చేస్తారు. లేకపోతే ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ టైంలో కూడా జుగాడ్స్ ఇట్లా చేస్తారు. సో దట్స్ కాల్డ్ థ్రిఫ్టింగ్. ఆ థ్రిఫ్ట్ చేసిన క్లోత్స్ మనం కొనాలి. సో యా, థ్రిఫ్టింగ్ అంటే ఒకళ్ళు వాడే వేసుకున్న క్లోత్స్ కాదు, వింటేజ్ క్లోత్స్. అందరూ ఇప్పుడు హూడీస్ అవి 4-6 థౌసండ్కి ఎఫర్ట్ చేయలేరు. బట్ వాళ్ళకి మంచిగా అనిపించాలని ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇట్లా థ్రిఫ్ట్ ప్లేసెస్లో పోయి కొంటారు. థ్రిఫ్ట్ అంటేనే అసలు ఒక వింటేజ్ వైబ్ ఇస్తుంది మనకు. థ్రిఫ్ట్ చేయాలంటే నీకు ఒక టాలెంట్ ఉండాలి. ఎట్లా అంటే నువ్వు థ్రిఫ్ట్ చేసే బట్టలు నీకు అవి ఊజీ ఉండాలి. ఎట్లా అంటే నీకు సమ్ టైమ్స్ ఒరిజినల్ కూడా దొరకవచ్చు. సో దిస్ ట్రౌజర్ ఇస్ నైకీ. మీకు దీంట్లో బ్రాండ్ లోగో, ట్యాగ్స్ అన్నీ ఉన్నాయి. నేను దీన్ని జస్ట్ 150కే థ్రిఫ్ట్ చేసిన. మన హైదరాబాద్లోనే చాలా థ్రిఫ్ట్ చాలా ఫేమస్ అయినాయి. థ్రిఫ్టింగ్ ఈ థ్రిఫ్టింగ్లోనే అసలు వేరే ప్రపంచం ఉంటుంది. లైక్ ఆ క్లోత్స్ నువ్వు ఒక్కరి దగ్గర దొరికిన క్లోత్ నీకు ఇంకొకరి దగ్గర దొరకదు. నీకు చాలా ఓజీ క్లోత్స్ దొరుకుతాయి థ్రిఫ్టింగ్ అని. కానీ మన ఇండియాలోనే థ్రిఫ్టింగ్ని చాలా అంటే చాలా చీప్గా చూస్తారు. బట్ అబ్రాడ్ కంట్రీలో, బయట కంట్రీస్లో అయితే థ్రిఫ్టింగ్ ఈజ్ అ కామన్. థ్రిఫ్టింగ్కి చాలా అంటే చాలా హైప్ ఉంది. ఈవెన్ దే థ్రిఫ్ట్ షూస్, వాచెస్. అట్లా మన ఇండియా ఏం తక్కువ కాదు. మన ఇండియాలో కూడా మనం వాచెస్ థ్రిఫ్ట్ చేయొచ్చు, షూస్ థ్రిఫ్ట్ చేయొచ్చు. ఇట్లా వీ హ్యావ్ అలాట్ టు థ్రిఫ్ట్ ఇన్ ఇండియా దాకా ఎందుకు, మన హైదరాబాద్లోనే చాలా థ్రిఫ్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం హైదరాబాద్ గురించి మాట్లాడి తర్వాత వీ కెన్ గో టు ఢిల్లీ, ముంబై. ఏంటంటే థ్రిఫ్ట్ చేస్తే మనకు స్ట్రీట్ వైబ్ ఇస్తుంది. లైక్ చాలా మందికి స్ట్రీట్ వైబ్ ఇస్తాం. ఇఫ్ యూ వాంట్ మీ కామెంట్స్లో మెన్షన్ చేయండి మీకు థ్రిఫ్ట్ కావాలంటే. ఐ థ్రిఫ్ట్. ఏంటంటే బడ్జెట్లో, ఫ్యాన్లో నేను థ్రిఫ్ట్ చేసి చూపిస్తాను. వాట్ ఈస్ థ్రిఫ్టింగ్ ఎక్కడ అవుతుంది అంటే, థ్రిఫ్ట్ చేయాలంటే చాలామంది చేస్తారు నార్మల్గా వెళ్ళి 100 రూపీస్ టీషర్ట్, 200. అది కాదు థ్రిఫ్టింగ్ అంటే. లైక్ నువ్వు బ్రాండెడ్ క్లోత్స్ని థ్రిఫ్ట్ చేయాలా. నీ టాలెంట్ అది, నీ టాలెంట్ చాలా వెతకాలా. లైక్ అది డ్యామేజ్ ఉందా లేదా, అది యూజ్డ్ క్లోత్, అట్లా చాలా ఉంటుంది థ్రిఫ్టింగ్ అంటే. సో దిస్ ఈస్ వాట్ థ్రిఫ్టింగ్. సో ఏంటంటే థ్రిఫ్టింగ్ని చాలా తక్కువ చూస్తారు కదా, అట్లా అని చెప్పి నేను ఫ్యాషన్ది థ్రిఫ్ట్తో స్టార్ట్ చేస్తున్నాను. ఫ్యాషన్ యాత్ర థ్రిఫ్ట్ స్టోర్, వీళ్ళు లైక్ కొంతమంది బ్రదర్స్ కలిసి స్టార్ట్ చేసినప్పుడు మన హైదరాబాద్లోనే ఫేమస్ అయిపోయింది. సో ఇంకా చాలామంది థ్రిఫ్టింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ సండే బడ్జెట్లో థ్రిఫ్ట్ చేసి చూపిస్తాం. అంటిల్ దెన్ టాటా, సీ యూ, టేక్ కేర్, బాయ్.